నెక్స్ట్ మనము ధ్యాన దసరా అనే ఒక టాపిక్ తీసుకున్నామండి. స్వాధ్యాయము ఇది పోయిన సంవత్సరము నేను హోస్టల్గా వచ్చి ఇలా మొత్తం ఫిలప్ చేసుకుంటూ ఉంటే మాస్టర్స్ ఈ సెప్టెంబర్ దసరా టైంలో నెక్స్ట్ మంత్ ఫిలప్ చేసుకోవాలి అని అడిగితే ఎవరిని అడిగినా కానీ లేదమ్మా ధ్యాన దసరా ఉత్సవాల్లో ఉన్నాము, దసరా ఉత్సవాల్లో ఉన్నాం, మాకు కుదరదు. అయితే కొంతమంది మాస్టర్స్ వచ్చి క్లాసులు చెప్పడం జరిగింది. అయితే అప్పుడు అర్థం కాలేదన్నమాట. అంతవరకు ఎలా ఉంది అంటే దసరా అంటే చక్కగా అలంకారాలు, పూజలు, అలాగే నైవేద్యాలు, పొద్దున సాయంత్రము లలితా పారాయణ, ఇలాంటి అద్భుతమైన దాంట్లో ఉండిపోయినాం అనమాట. అప్పుడు అంత అర్థం కాలేదు. నిదానంగా ధ్యానము, స్వాధ్యాయము, ఇలా సజ్జన సాంగత్యము చేస్తూ ఉంటే ఈ ధ్యాన దసరా అని వాళ్ళు ఎందుకు అంటున్నారు, దాని యొక్క అంతరార్థం ఏంది అని అర్థమైతే వచ్చిందనమాట. సరే, మనం తెలుసుకుంది ఏదైనా నలుగురికి చెప్పాలన్నదే కదా ఇక్కడ. సరే, నేను తెలుసుకునింది అది అందరికీ తెలిసే ఉండొచ్చునేమో, కానీ తెలిస్తే చెప్పండి, ఈ నేర్చుకుంటే ఈ చెప్పండి అని చెప్పారు కదా. అందుకని నేను తెలుసుకున్న విషయాన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నానండి. ధ్యాన దసరా అనేది ప్లస్ అందులో ఉండే అమ్మవార్ల యొక్క విశేషము మన స్పిరిచువల్ మూమెంట్లో ఎలా చెప్తున్నారు ఆధ్యాత్మికత పరంగా అని తెలుసుకున్నది విషయాన్ని చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఈ దసరా అంటే మనకు మామూలుగా మహిషాసురుడు అనే అసురుణ్ణి అమ్మవారు సంహరించడమే జరుగుతుంది. ఆ సంహరించే భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తి అమ్మవారు యుద్ధం చేయడం జరుగుతుంది. చివరికి లాస్ట్ రోజున అమ్మవారు ఆ మహిషాసురుని అంటే 9వ రోజు అలా సంహరించడం జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు ఇందులో మొదటి రోజు అలంకారము బాల త్రిపుర సుందరి. అంటే ఇక్కడ మనకు ఆధ్యాత్మికంగా తీసుకుంటే ఈ ఆ అమ్మవారి యొక్క విశేషం ఏంటి, అర్థం ఏంటి, దాని యొక్క అంతరార్థం ఏంటి అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఆధ్యాత్మిక పరిగతిలో మొట్టమొదటి అవతారము బాలా త్రిపుర సుందరి. త్రిపుర సుందరి అంటే స్థూల సూక్ష్మ కారణ లోకాల్లో ఉన్న, అంటే 3 పురాల్లో విస్తారంగా విస్తరిస్తూ త్రిపుర సుందరిగా ఎరుకతో జీవించటమే దీని యొక్క అర్థం. దీనిని ధ్యాన సాధన ద్వారా మాత్రమే మన కష్టాలను, దుఃఖాలను, బాధలను ఏ కారణమైన అంటే మన యొక్క సమస్యకు ఇంకొకరు కారణం కాదు. మన దుఃఖానికి అంటే తన వాస్తవానికి తానే సృష్టికర్తను అన్న ఊహ నన్ను స్థూల సూక్ష్మ మరియు కారణ లోకాలకు మించి గ్రహించి అన్నింటినీ చిరునవ్వుతో గ్రహించి చక్కటి అవగాహనతో జీవించడం. అంటే ఇక్కడ మనకు ఏమేమి వస్తాయి అంటే స్థూల సూక్ష్మ, అలాగే మన యొక్క లోపల ఉండే కారణ లోకాలు, మన లోపల ఉండే వాటికి, అలాగే మన దుఃఖాలకు, బాధలకు, కష్టాలకు, వీటన్నింటికి ఎవరో కాదు కారణము మనమే అని చెప్పడమే అన్నమాట. ఇక్కడ వాటన్నింటినీ ఎలా అంటే చక్కని చిరునవ్వుతో గ్రహించి చక్కటి అవగాహనతో జయించడం. ఇదే బాలా త్రిపుర సుందరి యొక్క దర్శనం. ఆ యొక్క దర్శనానికి సందేశం ఏంటి అంటే నువ్వు బాధపడుతున్నావు, దాని యొక్క కారణము ఇంకెవరెవరో కాదు అని చెప్పటమే ఇక్కడ దాని యొక్క అంతరార్థము అని చెప్తున్నారు. నీ వాస్తవానికి అంటే నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జీవితంలోకి మనం ప్రవేశించడం. అంటే ఫస్ట్ మనం ఎంటర్ అవుతాం కదా, ఎంటర్ అవుతుంది ఏం తెలుసుకుంటాము అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటి మెట్టు ఎక్కడం అవుతుంది. ఇట్లా మనం ఈ బాలా త్రిపుర సుందరి గురించి, ఈ మొదటి అమ్మవారి గురించి, ఆ అవతారం గురించి మనం ఏం తెలుసుకుంటాము అంటే మనకి ఏవైతే కష్టాలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో,
అలాగే మనకు దుఃఖాలు ఉన్నాయో వాటన్నింటికి మన లోపల ఉండే స్థూల సూక్ష్మ కారణలోకాలు మన లోపల ఉండేవే కారణము అని మనం మొదటి మెట్టుగా తెలుసుకుంటామంట ధ్యానంలోకి రాగానే. తర్వాత అన్నపూర్ణాదేవి అలంకారం. ఈ అన్నపూర్ణాదేవి ఆ దసరా పండుగలో 2వ రోజు మనకు దర్శనమిచ్చే దేవత. అన్నపూర్ణ మనము కేవలము శరీరానికి అన్నం పెట్టడమే కాకుండా మానసిక బుద్ధికి ఆకలి తీర్చే దేవత. మానసికానికి కూడా ఆకలి అంటే కేవలం శరీరానికి సంబంధించిన మాత్రమే కాదు, మనసుకు ఉన్న ఒక దుఃఖము కూడా ఒక ఆకలే. ఎవరైతే ధ్యాన సాధన ద్వారా తన దుఃఖాన్ని దాటి జీవిస్తుంటారో వారు మాత్రమే సకల జనుల దుఃఖాన్ని మాయం చేయగలరు. ఈ ధ్యాన సాధనలోకి వచ్చి ఈ దుఃఖం అనే ఆకలిని జయిస్తారో వాళ్ళు మిగతా వాళ్ళ దుఃఖాన్ని కూడా మాయం చేయగలరు. ధ్యాన ప్రచారమే అందరి దుఃఖాన్ని నివారించగలదు. ధ్యానంతో పాటు సరైన జ్ఞానం పంచడం వలన అందరికీ ఉన్న ఆకలి తీర్చగల వారు నిజమైన అన్నపూర్ణలు. ఇక్కడ ఏదంటే వాళ్ళ లోపల ఉండే బాధలు, వాళ్ళ యొక్క అజ్ఞానము అనే దుఃఖాన్ని పోగొట్టగలుగుతారో వాళ్ళే ఇక్కడ నిజమైన అన్నపూర్ణలు అని చెప్పడం జరుగుతుంది. ఇదే అన్నపూర్ణ రూపంలో అమ్మవారు మనకు ఇచ్చే సందేశము. తర్వాత గాయత్రీదేవి అలంకారం. మరి నవరాత్రుల్లో గాయత్రీదేవి 3వ రోజు అలంకారము. ఈ అలంకారంలో ఏం చెప్తున్నారు అమ్మవారు మనకు అంటే ఆధ్యాత్మిక రహస్యం ఏంటి, విశ్వవ్యాపకత తన స్వరూపాన్ని తెలుసుకున్నవారు గాయత్రి మంత్రంలో 24 అక్షరాలకు 24 శక్తులకు ప్రతిరూపాలు కాగలరు. వారే గాయత్రీదేవి కాగలరు అంటున్నారు. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తారంటే ఓం భూర్భువ స్వః తస్స విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అన్న గాయత్రి మంత్రం యొక్క అంతరార్థం. ఈ భూమిపై ఉన్న సకల ప్రాణకోటి అంటే సకల ప్రాణకోటిల్లో ఉన్న దుఃఖాలు అంటే శరీరం లోపల మరి మనసు లోపల ఆత్మ లోపల నిండి ఉన్న ఆది భౌతిక, ఆది దైవిక మరియు ఆధ్యాత్మిక అనే త్రివిధ దుఃఖాలను అధిగమించడమే, తద్వారా విశ్వశాంతిని సాధించడమే గాయత్రి అవతారంలో మొదటి అవతారం. ఆ గాయత్రి అవతారము ఏం విశేషము అంటే ఇది ఆధ్యాత్మికత, త్రివిధ దుఃఖాలను అధిగమించడము. అయితే మొదటి 40 రోజులు ధ్యాన సాధన వల్ల శారీరక దుఃఖం పోయి సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. ఇది శారీరక కాంతి మరియు ఆది భౌతిక శాంతి. ఇంకా రెండవ 41 రోజులు ఏం చేస్తారు అంటే ధ్యాన ప్రచారం చేయటం వల్ల మానసిక దుఃఖం పోయి సంపూర్ణ మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది మానసిక శాంతి. మరి ఆదిదైవిక శాంతి మూడవది 41 రోజులు. ఇంకా 41 రోజులు సజ్జన సాంగత్యం వల్ల సమాజం అంతా శాంతి వికసిస్తుంది. ఇది ఆత్మపరమైన ఆత్మిక శాంతి. ఈ 3 రకాల శాంతులు ఉంటేనే సర్వ ప్రాణులు స్వేచ్ఛగా ఉంటాయి. ఇలా ఉన్నవారే గాయత్రీదేవికి ప్రతిరూపాలు. ఇలా ధ్యానము, ధ్యాన ప్రచారము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఇలాంటివన్నీ చెప్తున్న వారే ఆ అమ్మవారి యొక్క ప్రతిరూపాలు అని చెప్తున్నారు. ఎవరైతే నిత్యం ధ్యానము, ధ్యాన ప్రచారము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయంలో నిమగ్నులై ఉంటారో వారే శాంతి స్వరూపంతో ఉన్న గాయత్రీదేవి యొక్క ప్రతిరూపాలుగా చెప్తారు. అలా చెప్తున్నారు అన్నమాట. ఈ గాయత్రీదేవి యొక్క అలంకారము, దాని యొక్క విశేషత ఏంటి అని. తర్వాత లలితా త్రిపుర సుందరి. ఈ లలితా త్రిపుర సుందరి అంటే మనము లలితాదేవి గురించి ఆల్రెడీ మనకు ఓం ప్రకాష్ సార్ చెప్పడం జరిగింది.
ఆ యొక్క రహస్యం అంతా కూడా ఆధ్యాత్మికత అది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. లలితా త్రిపుర సుందరి గురించి ఆధ్యాత్మిక రహస్యం తెలుసుకుందాము. దసరా పండగ పర్వదినాల్లో మరో ముఖ్య అవతారము లలితా త్రిపుర సుందరి. తనకు ఉన్నది ఒకే నామం కాదు, అంటే అమ్మవారికి ఈ లలితా త్రిపుర సుందరి అన్నది ఒక నామమే కాదు, సహస్రనామాలతో తాను ఉన్నదని చెప్తుంది. అంతే కదా, లలితా సహస్రనామ స్తోత్రం అని చెప్తారు. తను కేవలం ఒక రూపమే కాదు, ఆకారమే కాదు, ఆకారం వెనుక ఉన్న ఆత్మను నేను అని తెలియజేస్తుంది. అఖండ ధ్యాన సాధన అఖండ ధ్యాన సాధనలో నేను నాది అన్నది దాటిన తర్వాత సాక్షాత్కారమయ్యే ఆత్మ ధ్యాన ప్రచారం ద్వారా అందరి దుఃఖాలను పోగొడుతూ త్రిపుర సుందరిగా ఎదిగి అన్నపూర్ణలై గాయత్రీదేవి రహస్యాన్ని ఛేదించిన పిమ్మట లలితా త్రిపుర సుందరిగా అవతరిస్తారు. అంటే అయం ఆత్మ అని తెలుసుకుంటాము. ఇంకా దీంట్లో లలితా త్రిపుర సుందరి లలితా సహస్రనామాల్లో మనకు 162వ నామం శ్లోకానికి వస్తే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్తాము. అంటే నేను బయట లేను, లోపల ఉన్నాను. ఎక్కడ ఉన్నాను అని అడిగితే అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రాలలో తిరుగాడుతాను, అక్కడ నన్ను పట్టుకోండి అని అమ్మవారు చెప్తారు. ఇది లలితా త్రిపుర సుందరి యొక్క అవతార విశేషం ఆధ్యాత్మికంగా. ఆ తర్వాత సరస్వతి దేవి యొక్క అలంకారము, ఆ అమ్మవారు ఏం చెప్తున్నారు ఆధ్యాత్మిక మన పరిభాషలో అంటే, సరస్వతీదేవి గురించి బాహ్యమైన చదువులతో జ్ఞానానికి సంబంధం లేకుండా, అంటే జ్ఞానానికి సంపద లేదా అంతఃకరణ కారణం అంతర్ముఖం కావడమే, అంటే బ్రహ్మ జ్ఞానము ఆత్మజ్ఞానము పొందగలము. శక్తిహీనులై శక్తి శృతి జీవిస్తున్న మనిషి ధ్యానం చేయడం ద్వారా తమ ఆత్మశక్తితో తన సృష్టి కాగలరు. అంటే అప్పుడే సరస్వతీదేవి చేతిలో వీణలాగా మన జీవితాలను కూడా సుస్వరాలుగా పలకగలరు. జ్ఞానానికి బ్రహ్మ జ్ఞానానికి ప్రతిరూపమే సరస్వతీదేవి. ధ్యాన సాధన ద్వారా మనం అందుకునే మొదటి బహుమతి ఏంటి అంటే సరస్వతీదేవి అంటే బ్రహ్మ జ్ఞానము. సరస్వతీదేవి మనకు బ్రహ్మ జ్ఞానాన్ని ఇస్తుంది. సరస్వతీదేవి దర్శనం ఏం చెప్తుంది? మానవ జాతికి దివ్య జ్ఞాన మార్గదర్శనము. హంస అంటే శ్వాస. నిత్యము హంసలో ఉంటే హింసను వీడిన పరమహంసలుగా విరాజిల్లుతున్నాము. అలా హంసను వీడి పరమహంసలుగా విరాజిల్లుతున్నారు అన్నది పిరమిడ్ మాస్టర్స్ ఎదిగిన సత్యము. సరస్వతీదేవి చేతిలో వీణ సుస్వరాలను వినిపిస్తుంది. అలాగే నిత్యము ధ్యాన సాధన వల్ల సమస్త నాడీ మండల శుద్ధి జరిగి అన్ని నాడులు సవరించబడి శరీరమంతా సుస్వరాలు వినిపిస్తుంది. మాటే మంత్రం అవుతుంది. అనుభవము అపార భాండాగారం అవుతుంది. అది సకల విద్యలకు మూలమవుతుంది. ఇలాంటి జ్ఞాన సాగరం ఉన్న చోట సిరి సంపదలు కొలువై ఉంటాయి. ఇక్కడ ఇది సరస్వతీదేవి చెప్తున్నారు అనమాట. ఆ అమ్మవారి యొక్క ఆ హంస అనేది అంటే ధ్యానం అనేది పట్టుకుంటే పరమహంసలైతారు, శ్వాస అనేది పట్టుకుంటే అనేది ఇక్కడ సరస్వతీదేవి యొక్క అవతారం మనకు చెప్తాను. మహాలక్ష్మీదేవి ఆధ్యాత్మిక రహస్యం తెలుసుకుందాం. ఏది? మహాలక్ష్మి గురించి. మరి ఏంటి ఈ రహస్యము? నీ మనసు ప్రేమతో నిండిన
పరిపూర్ణ కలశం. ఆ కలుషం అయినప్పుడు ఆధ్యాత్మిక సంపద, ఆనందము, ఆరోగ్యము, ఆత్మజ్ఞానము నీ సొంతం అవుతుంది. ఎరుక అనే కవచంతో అహంకారము అనే చోరుని బారి నుంచి ఆ సంపదను కాపాడుతున్నప్పుడు సకల సిరులు అష్టలక్ష్ములు కూడిన శ్రీ మహాలక్ష్మి నువ్వే అవుతావు. ఎప్పుడు ఎరుక అనే కవచంతో అహంకారము అనే చోరుని బారి నుంచి ఆ సంపదను కాపాడుతుంది. ఎరుక అనేది ఇక్కడ ఎరుక గురించి చెప్తున్నారు. ఒక చేతిలో కలువ పువ్వు, మరో చేతిలో సిరి సంపదలు రాలుస్తూ శ్రీ మహాలక్ష్మి రూపం కొలువు తీరుతుంది. ఎవరైతే చుట్టూ ఉన్న బురదలో కూడా కలువ పువ్వులా జీవిస్తారో, కలువ పువ్వు ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది. అలా వారే లక్ష్మీదేవులు అవుతారు. కలువ బురదలోనే పుడుతుంది, కానీ ఏ మాత్రము బురద అంటించుకోదు. అలాగే మనం కూడా సంసారం అనే సమాజము అనే బురదలో ఉంటూ, కానీ ఏమాత్రము ప్రాపంచిక దుఃఖాలు అంటించుకోకుండా ఉండాలి. అప్పుడే అష్టలక్ష్ములు మనకు వశమవుతాయి. మరి సకల ఐశ్వర్యాలు మనకు ప్రాప్తిస్తాయి. ఇది ఆధ్యాత్మిక భాషలో మహాలక్ష్మి మనకు అందిస్తున్న సందేశము, రహస్యము అని చెప్పడం జరుగుతుంది. ఇంకా శాకాంబరి దేవి 7వ అలంకారం. ఇక్కడ శాకాంబరి దేవి ఏం చెప్తున్నారు? ఒక చెట్టు పువ్వు పూసి దాని కాయ కాసినప్పుడు అది ఏ ఆనందం అయితే పొందుతుందో ఆ ఆనందము నీలో కలగాలి. అప్పుడు సహజంగా ఆ చెట్టు యొక్క ఫలాలను మనకు ఆనందం సమర్పిస్తుంది. పువ్వులు కాయలు కోసి విగ్రహానికి సమర్పించడం కాదు, ప్రకృతి ప్రేమతో అందజేసిన ఆహారాన్ని, శాకాహారాన్ని భుజించాలి. ఇక్కడ శాకాంబరి దేవి అలంకారం మనకు శాకాహారం గురించి చెప్తుంది. అప్పుడే అందరూ శాకాంబరి దేవులు అవుతారు. ఎంత జ్ఞానం ఉన్నా, అష్టైశ్వర్యాలు ఉన్నా మనకు కావాల్సింది మహాభాగ్యం, ఆరోగ్యం. దసరా పండుగ సరదాగా మారాలంటే అందరూ శాకాహారులు కావాలని శాకాంబరి దేవి ఆజ్ఞ. శాకాహారులు కాని వారి దగ్గర ఉన్న జ్ఞానము మరి ఐశ్వర్యము అంతా కూడా సమాజానికి ప్రమాదకరము. అందుకే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ధ్యాన ప్రచారానికి, శాకాహారానికి ఆ రెండింటికి కూడా సమరాజ్యాంగం ఇస్తూ అందరి జీవితాల్లోనూ దసరా నింపే ప్రయత్నము చేసింది. మరి సంపూర్ణ ఆరోగ్యానికి మూలం శాకాహారము. అది ఏ రకంగా వస్తుంది అంటే శాకాహారం వల్లే వస్తుంది సంపూర్ణ ఆరోగ్యము. ఇది మనకు శాకాంబరి దేవి అలంకారం యొక్క విశిష్టత. ఆ తర్వాత దుర్గాదేవి సంపూర్ణ ఐశ్వర్యానికి బ్రహ్మజ్ఞానం సంపాదించిన తర్వాత దసరా పండుగలో విశిష్టమైన అంశము దుర్గాష్టమి. సమస్తమైన శక్తులను సమకూర్చుకొని దుర్భేద్యమైన కోటను నిర్మించుకొని సకల జీవరాశులలోనూ ఉన్న అభేద్యమైన శక్తికి ప్రతిరూపంగా నిలిచిన శక్తి యొక్క ప్రతిరూపం దుర్గాదేవి. సకల తల్లులకు తల్లిగా, ప్రకృతి మాతగా కొలవబడుతున్న మహాశక్తి దుర్గాదేవి. దుర్గాదేవి రూపం ఎప్పుడు సమరానికి సిద్ధంగా ఉన్నట్టు ఉంటుంది. దుర్గా అంటే హింస, అజ్ఞానము, దుఃఖము, వీటిపై ఎప్పుడు కూడా సమరానికి సిద్ధంగా ఉంటుందంట దుర్గాదేవి. అలా ఉన్నవారే ఏది మనకు అహింస, అజ్ఞానము, దుఃఖము వీటన్నింటిపై ఎవరైతే పోరాడుతారో వారే దుర్గాదేవులు అవుతారు. మరి వారే ఎవరు? మన పిరమిడ్ మాస్టర్స్ అన్నమాట. అహింస యోధులు, శక్తి స్వరూపులు, మరి సకల ప్రాణకోటికి రక్షకులు అవుతారనమాట. ఇక్కడ
మన ధ్యానులని ఆ రకంగా చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ మహిషాసుర మర్దిని. మహిషాసుర మర్దిని అంటే దాని యొక్క అంతరార్థం ఏంటి? మహి ప్లస్ అసుర మర్దిని అంటే తనలో ఉన్న అరిషడ్ వర్గాలన్నింటి, అంటే ఆ అరిషడ్ వర్గాలు అనే అసురులు రాక్షస తత్వాన్ని హరింపచేయటమే. దానికి ప్రతిరూపమే ఈ మహిషాసుర మర్దిని. తన కాళ్ళ కింద రాక్షసుణ్ణి అణచివేసి త్రిశూలంతో సంహరిస్తూ మెడలో పుర్రెలు ఉన్న మాలతో హరివీర భయంకరంగా కనిపించే అవతారము మహిషాసుర మర్దిని. అంటే పక్కవారిలో ఉన్న అసురులను హరించడమే కాక తనలో ఉన్న అసురులను చంపడమే మహిషాసుర మర్దిని యొక్క అవతారము. అయితే మనలోని అసురులు అంటే నేను, నాది, నేను మంచివాడను అన్న అహంకారము ఎప్పటికీ దరిచేరకుండా తన యొక్క త్రిశూలంతో అణచివేస్తుంది అనమాట. నేను, నాది అనే అహంకారము లోపల ఉన్న ఆ అసురులను చంపడమే ఆ మహిషాసుర మర్దిని యొక్క అవతారం, దాని యొక్క విశిష్టత. తర్వాత 10వది రాజరాజేశ్వరి దేవి అవతారము. ఈ రాజరాజేశ్వరి దేవి అవతారం ఏంటి అంటే చక్కగా ఆనందానికి, తృప్తికి, హాయికి ఆ శ్రీ ప్రతి రూపమే శ్రీ శ్రీ రాజరాజేశ్వరి రూపం. సువర్ణ ఆభరణాలతో, సంపూర్ణ ఆరోగ్యము, భాగ్యంతో, సకల సిరి సంపదలతో నిండైన స్వరూపంతో సుఖశీలురైన నిరంతరము ఆనందంతో జీవిస్తూ సాక్షిభూతంగా సర్వ సృష్టిని గమనిస్తూ మానవ జాతి ఉన్నతికై అహం బ్రహ్మస్మి స్థితికి నిదర్శనంగా ఉండడమే ఈ రాజరాజేశ్వరి దేవి అవతారం యొక్క విశిష్టత. అందరూ కూడా అలా ఉన్న వాళ్ళందరూ కూడా రాజరాజేశ్వరి దేవి పీఠాధిపతులు కావాలని దసరా లక్ష్యం. దసరా పండగలో విజయదశమి చేసుకోవటం అంటే దశావతారాలు పూర్తి చేసుకోవటమే. అఖండ ధ్యాన సాధన ద్వారానే ప్రతి ఒక్కరూ విజయదశమిని ఆస్వాదించగలరు. మరి ధ్యాన శాకాహార ప్రచారాల ద్వారానే జీవితాన్ని సరదాగా తీర్చుకోగలరు. మొత్తం దసరా అంటే స్త్రీ శక్తులు అనేక కోణాలతో అర్థమయ్యేటట్టు చెప్పటమే. స్త్రీ అందరిలోనూ శక్తులు, అంటే మనందరిలోనూ శక్తులు మరుగుపడి ఉన్నాయి. ఏ స్త్రీ అయితే అంతరంగంలో ఆ శక్తులను ధ్యానం ద్వారా మేలుకొల్పి తన విజయతత్వాన్ని ఎరకలోకి తెచ్చుకుంటుందో, అంటే తన లోపల ఉన్నటువంటి ఏవైతే ఈ నిగూఢమైన శక్తులు ఉన్నాయో ధ్యానం ద్వారా మేలుకొల్పి తన విజయతత్వాన్ని ఎరుకలోకి తెచ్చుకుంటుందో ఆ స్త్రీయే సకల దేవతా స్వరూపిణి కాగలదు. ఇది మనకు నవరాత్రులు, ఈ దసరా యొక్క విశిష్టత. ఒక్కొక్క అమ్మవారు మనకు ఆ అలంకారంలో ఏమేం చెప్తుంది. ఇంతవరకు కూడా మనకు బాలా త్రిపుర సుందరి అలంకారము, అన్నపూర్ణ అలంకారము, అలాగే సరస్వతి దేవి, అలాగే గాయత్రీ దేవి, లలితాదేవి, మళ్ళీ మహాలక్ష్మీదేవి, శాకంబరి దేవి, దుర్గాదేవి, రాజరాజేశ్వరి దేవి, ఇలా ఇంతమంది మహిషాసుర మర్దిని, ఇంతమంది అలంకారాలు ఉన్నాయి. ఈ అలంకారాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ఒక్కొక్క అలంకారం, అన్ని చోట్ల ఒకటేగా ఉంటుంది అని చెప్పలేం. ఈ దశావతారాల్లో కూడా మనకు ఇంతవరకు కూడా అమ్మవారి ఈ రూపంలో వచ్చి రాక్షసునిపై యుద్ధం చేస్తుంది అని చెప్పడము, దాన్ని మనమంతా కూడా ఆ పూజల ద్వారా ఆ రకంగా మనము ఆస్వాదించాము. కానీ ధ్యాన దసరా అంటే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ధ్యాన దసరా ఎలా జరుపుకుంటున్నారు, దాని యొక్క ఒక్కొక్క అవతారం యొక్క అంతరార్థం ఏంటి అని ఈ రకంగా తెలుసుకోవడం జరిగింది. దాన్ని నాకు తెలిసినంత వరకు నేను మీకు అందించడం జరిగింది అనమాట. ఇందులో ఏదన్నా తప్పు ఉంటే అది కేవలం నాది మాత్రమే అవుతుంది, సరిగ్గా ఉంటే అదంతా గురువులది అవుతుంది అనమాట.
థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.